వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా దుగ్గొండి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన ముత్యాల కుమారస్వామి మాట్లాడుతూ దుగ్గొండి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్య, క్రీడా ప్రోత్సాహం, సెంట్రల్ లైటింగ్తో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నేను ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్లి ప్రజలకు మరింత సేవలు అందిస్తానని ముత్యాల కుమారస్వామి తెలిపారు. ముత్యాల కుమారస్వామి అనే నేను దుగ్గొండి గ్రామంలో జన్మించి విద్య నేర్చుకున్న తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పోలీస్ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను 35 సంవత్సరాల సర్వీస్లో ఒక ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి 2021లో రిటైర్డ్ అయ్యి దుగ్గొండి గ్రామానికి వచ్చి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని గత 4.5 సంవత్సరాల నుంచి దుగ్గొండిలోనే ఉంటూ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతున్నది అనే ఆలోచన మీద 4 సంవత్సరాల నుంచి నేను సాంస్కృతిక కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతాను అనేటువంటి ఆలోచనతోటి నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ దుగ్గొండిలో ఉంటున్నాను. కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు మద్దతు తెలిపి మెజార్టీ ఇస్తూ ఇక్కడ ఇచ్చినట్టయితే నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. దానిలో భాగంగానే దుగ్గొండి గ్రామంలో పెద్దమ్మ గుడి అనేది లేదు, శివాలయం లేదు, రామాలయం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక కంఠమేశ్వర స్వామి, గౌడ సంఘానికి సంబంధించిన కంఠమేశ్వర స్వామి గుడి ఒకటి కడుతున్నారు. దాన్ని కంప్లీట్ చేపిస్తాము. అదేవిధంగా మున్నూరు కాపు సంఘానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు. ఆ మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ని కూడా ఎమ్మెల్యే గారి గౌరవించినటువంటి ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి దాన్ని ఆయన చెప్పిన ప్రకారంగా మేము దాన్ని మున్నూరు కాపు సంఘానికి మేము కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలనే